21 ఏళ్ళకే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారు. 22వ ఏట నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ కాలేజెస్ స్థాపించడం మొదలుపెట్టారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్డ్ లెస్. వాళ్ళేమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తయారు చేసి సంపాదిస్తున్నారు, మనమేమో సోషల్ మీడియాని వాడుకొని మన సమయాన్ని కోల్పోతున్నాం, మన ఎనర్జీని కోల్పోతున్నాం, మనకున్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నాం. ఇవన్నీ కావాలి అంటే క్లాస్లో చెప్పే పాఠాలు సరిపోవు. మార్కులు ఎలాగో వాళ్ళు ఇస్తారు, మేము మార్పు కోసం పిలిచాం. అందరూ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఎగ్జామ్స్ చాలా చిన్నదిరా, లైఫ్లో పాస్ అవ్వాలి. నేను నా 22 సంవత్సరాల ప్రయాణంలో కొన్ని లక్షలాది మంది క్లాస్లో స్టూడెంట్స్ని చూసా. వాళ్ళలో క్లాస్లో కొంతమంది హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళలో చాలామంది లైఫ్లో జీరోలు అయ్యారు. క్లాస్లో కొంతమందిని చూశాను జీరోలు, బట్ లైఫ్లో హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు. సో ఎగ్జామ్ వేరు, లైఫ్ వేరు. లైఫ్లో పాస్ అవ్వాలి, అది చాలా పెద్ద. ఇప్పుడు నేను చెప్పేది రియాలిటీ. మీకు నిజాలు కావాలా, ఫ్యాంటసీ కావాలా? ఈ 600 మందిలో మన ఊరు మొత్తం చెప్పుకోదగిన స్థాయికి వెళ్ళేది ఒకళ్ళో ఇద్దరు, అంతే. ఆ ఒకళ్ళో ఇద్దరు కోసమే మీ ప్రయత్నం. దొంగగా మంచి చాలా స్లోగా ఎక్కేది, చెడు చాలా ఫాస్ట్గా ఎక్కేది. మీరు వెళ్ళి సినిమా టికెట్లు కొని ఆ హీరోని ఇంకా క్రోర్పతి చేస్తున్నారు, మీ అమ్మా నాన్నేమో బికారం చేస్తున్నారు. ఏదైనా డౌట్ వస్తే చెప్పడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఈరోజు మీరు ఓపెన్ చేస్తే, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఓపెన్ చేస్తే, ఫలానా కాన్సెప్ట్ కావాలి, ఫలానా మెటీరియల్ కావాలంటే రెడీలీ అవైలబుల్. బహుశా మీ పేరెంట్స్ చేసిన తప్పేంటో తెలుసా? మీరు ఏమీ అడగకుండా పెట్టం. మీలో కనుక ఆ డెడికేషన్, మీకు ఆ పట్టుదల పెంచితే, మనం ఉద్యోగాల కోసం అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 100 దేశాల నుంచి ఉద్యోగాల కోసం ఇండియాకి వస్తారమ్మా. మా ఆశ అది. మిమ్మల్ని ఆ స్థాయికి తయారు చేయాలనేదే ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. So, good afternoon everyone. Yeah. So, I'm going to introduce the next speaker. ఈయన గురించి తెలుసుకున్న వెంటనే మొట్టమొదటిగా ఒక విషయం తెలిసిన వెంటనే ఐఎమ్ ఇన్స్పైర్డ్ లాట్. సర్వసాధారణంగా మనం ఎన్ని గంటలు పడుకుంటాం? మినిమం నిద్ర అనేది 6 అవర్స్ ఉండాలంటారు, అవునా కాదా? గత కొన్నేళ్ళుగా కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. అండ్ ఆయన చేసిన వర్క్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 21 ఏళ్ళకే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారు ఆయన. 22వ ఏట నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ కాలేజెస్ స్థాపించడం మొదలుపెట్టారు, మాస్టర్ మైండ్స్ అని. 22 ఇయర్స్గా మాస్టర్ మైండ్స్ అనే ఆర్గనైజేషన్ని నడిపిస్తూ, అండ్ ప్రతి ఇయర్ కూడా మినిమం దాదాపుగా 20,000 అడ్మిషన్స్, 1000 మంది స్టాఫ్తో ఒక పెద్ద సంస్థ నడిపిస్తూ, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ దాదాపుగా 7 ఇయర్స్గా సార్తో నేను అసోసియేట్ ఉన్న మాస్టర్ మైండ్స్తో ఫ్యాకల్టీగా వెళ్ళడం చేస్తున్నాను. అండ్ అక్కడ పాటించే డిసిప్లిన్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక కుటుంబం బాగుంది అంటే మనం అక్కడుండే తల్లిదండ్రులు బట్టి చెప్పవచ్చు, అవునా కాదా? అలాగే ఒక ఆర్గనైజేషన్ ఇంత చక్కగా నడుస్తుంది అంటే మాత్రం ఆర్గనైజేషన్ స్థాపించిన డైరెక్టర్స్, అందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మోహన్ మట్టిపల్లి గారు. సార్, ఐ వెల్కమ్ యూ ఆన్ టు ద డైస్. కేవలం మార్కుల కోసం కాదు, మార్పు కోసం పోరాడాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్ మట్టిపల్లి గారు. ఇక్కడున్న స్టూడెంట్స్లో కూడా మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్, ప్లీజ్. నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టమైన టైం ఇది, లంచ్ టైం, అవునా? సో నేను ఎక్కువ టైం తీసుకోను. బట్ ఈ ప్రోగ్రామ్కి నన్ను గెస్ట్గా పిలిచిన తర్వాత నాకు మంగళగిరి పిల్లల గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి పెంచుతారా, తగ్గిస్తారా? షూర్. ప్రోగ్రామ్ అయిపోయే టైంకి నేను చెప్పాలి, అబ్బాయిలు గొప్ప అమ్మాయిలు గొప్ప చెప్పాలి, నేను చెప్పాలి. మీరు చెప్పుకోవడం కాదు. అమ్మాయిలు గొప్ప కదా, అబ్బాయిలు గొప్ప కదా. సో నేను చెప్పాలి. ఎక్కువ టైం తీసుకోను, అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 minutes.
ముందుగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి ఈ టీం అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు, గట్టిగా క్లాప్స్. అలానే ఇందాక పెద్దలు గౌరవనీయులు నాగేశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది. బహుశా ఒక 10 years బ్యాక్ అట్టున్న నాగేశ్వరరావు గారిని నేను వెళ్ళి కలవటం జరిగింది ఒక పని మీద, ఇలాంటి ఒక కార్యక్రమం. ఆ రోజు చూశాను, మళ్ళీ ఈరోజు చూశాను. ఆయన చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమాలకి 10 years బ్యాక్ ఆయన సపోర్ట్ చేశారు, ఇయర్ కూడా సపోర్ట్ చేశారు. ఈరోజు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మీ అందరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు? ఏం తీసుకోలేదా? జస్ట్ ఒక 3 గంటల పాటు సినిమాకే ఈజీగా 200 నుంచి 300 రూపీస్ తీసుకుంటున్నారు. అలాంటిది ఇంతటి ప్రోగ్రామ్, అది కూడా హైదరాబాద్ నుంచి మోటివేషనల్ స్పీకర్స్ ఇంక్లూడింగ్ లంచ్, మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఎంతోమంది సపోర్ట్ చేస్తుంటారు లేదా? అవన్నీ వృధా కాకూడదు అని అంటే ఈవినింగ్ దాకా జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు చక్కగా చాలా కాన్సన్ట్రేషన్తో వినండి. ఆ తర్వాత మంచి విషయాలన్నీ కూడా పాటించండి. ఈ ప్రోగ్రామ్కి ఇక్కడికి నేను గుంటూరు నుంచి ఎందుకు వచ్చానో చెప్తాను. ఐ టెల్ యూ ద పర్పస్. నేను చాలా దగ్గర నుంచి వచ్చాను, ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చామంటే ఈ ఊరికి మీరు చెప్పుకునేటువంటి చాలా గొప్ప పర్సనాలిటీస్ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప పర్సనాలిటీ ఇంకొకళ్ళు ఎదగాలి, ఇంకొకళ్ళు రావాలి అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా కావాలి. ఈ ఊరు బాగుపడాలి, లేకపోతే మన రాష్ట్రం బాగుపడాలి అంటే కేవలం ఒక స్టూడెంట్ వల్ల కాదు, ఒక లీడర్ వల్ల అవుతుంది. అలాంటి ఒక లీడర్స్ స్టూడెంట్స్ నుంచే తయారవుతారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్డ్లెస్. ఐ రిపీట్, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్డ్లెస్. సోషల్ మీడియా తీసుకుంటే కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఎక్కడ పుట్టిందంటే మనం ఏం చెప్తాం? అమెరికా. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి సోషల్ మీడియా యూజర్స్ కంటే కూడా మన ఇండియాలో ఉన్న సోషల్ మీడియా యూజర్స్ ఎక్కువ. అదే ఇంట్రెస్టింగ్, అవునా కాదా? వాళ్ళేమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తయారు చేసి సంపాదిస్తున్నారు, మనమేమో సోషల్ మీడియాని వాడుకొని కోల్పోతున్నాం. మన టైం కోల్పోతున్నాం, మన సమయాన్ని కోల్పోతున్నాం, మన ఎనర్జీని కోల్పోతున్నాం, మనకున్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నాం. మై డియర్ స్టూడెంట్స్, నేను వచ్చిన తర్వాత ఫస్ట్ బయట ఒక మాట చెప్పాను. 2 గంటల సినిమా చూడటానికే ఈరోజు చాలా కష్టంగా ఫీల్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ 10 గంటల పాటు ఇక్కడ కూర్చుంటున్నారంటే డెఫినెట్లీ ఈ స్టూడెంట్స్ చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారండి అన్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చప్పట్లు. సో మీలో ఉన్నటువంటి ఫైర్ ఇగ్నైట్ చేయటమే ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము మమ్మల్ని ప్రజెంట్ చేసుకోవడానికి ఇక్కడికి రాలా, ఏదో మెసేజెస్ ఇవ్వడానికి ఇక్కడికి రాలా, మా ఎక్స్పీరియన్సెస్ కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాం. అండ్ మాలాగా మిమ్మల్ని తయారు చేయడానికి ఇక్కడికి వచ్చాం. సో మీరు మాలాగా కాదు, మాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి. ఒక మంచి స్టూడెంట్ అది చాలా చిన్న విషయం, ఒక గుడ్ స్టూడెంట్ అనేది చాలా చిన్న విషయం. దానికోసం మేము ఇంత కష్టపడక్కర్లా. మీ కాలేజీలు ఎలాగో మిమ్మల్ని మంచి స్టూడెంట్స్గా రెడీ చేస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈ ప్రోగ్రామ్ నుంచి నేనేం ఆశిస్తున్నానంటే నాకు ఒక మంచి స్టూడెంటే కాదు, మీరు మంచి కొడుకు మంచి కూతురు కూడా అవ్వాలి. రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత మీరు ఒక మంచి అమ్మ మంచి నాన్న కూడా కావాలి. మీరు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక మంచి ఎంప్లాయర్ అవ్వాలి, అంటే ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి, ఒక మంచి సిటిజన్ అవ్వాలి. ఇవన్నీ కావాలి అంటే క్లాస్లో చెప్పే పాఠాలు సరిపోవు. మార్కులు ఎలాగో వాళ్ళు ఇస్తారు, మేము మార్పు కోసం పిలిచాం, వాళ్ళు ఇచ్చేవి మార్కులు, మేము పిలిచింది మిమ్మల్ని దేనికోసం? మార్పు కోసం. సో చాలా షార్ట్ నోటీస్, ఇలా ఒక ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలి మోహన్ గారు అని చెప్పి జస్ట్ 3 days ముందు నాకు చెప్పారు. సారీ నేను రాలేననుకున్నాను, సాధ్యం కాదనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ నాకు సమయం కుదిరింది, వచ్చాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి కర్మ కర్త క్రియ ఎవరంటే గంపా నాగేశ్వరరావు గారు. వెరీ అన్ఫార్చునేట్, ఆయన ఈరోజు ఇక్కడ లేరు. ఉండుంటే ఆయన చాలా సంతోషపడేవాళ్ళు. ఎందుకంటే కొంతమందికి భోజనం పెడితే సంతోషం, కొంతమందికి మీలాంటి స్టూడెంట్స్ని చూస్తే సంతోషం. గంపా నాగేశ్వరరావు గారు సెకండ్ టైం మీలాంటి స్టూడెంట్స్కి ఇలాంటి ప్రోగ్రామ్స్ అని 1 కాదు 2 కాదు కొన్ని 100 చేశాడు.
సో ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్, హీఈస్ బార్న్ ఫర్ ఎ కాజ్, కారణ జన్ముడు, ఈ కారణం కోసం లేదా ఈ కాజ్ కోసం పుట్టినటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు, ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్ ఆర్ నో? బాయ్స్ మీరు, నేను ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడే చెప్పించేట్టున్నారు ఇక్కడ గర్ల్సే గొప్పని. బాయ్స్ ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గేమ్తో స్టార్ట్ చేద్దాం, చాలా చిన్న గేమ్తో స్టార్ట్ చేద్దాం. ఎస్ ఆర్ నో? నేనొక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, జస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే చాలు. చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్, చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ వినండి, బాగా కాన్సన్ట్రేషన్తో మీరు ఈ ప్రోగ్రామ్ వింటే కనుక 20 నిమిషాలు చాలు, 20 మినిట్స్ చాలు, 20 మినిట్స్ చాలు. ఆ 20 మినిట్స్లో కూడా ఆల్రెడీ నాకు 4 మినిట్స్ అయిపోయింది, ఇంకొంది 16 మినిట్స్ సరిపోయింది. మీరు బాగా కాన్సన్ట్రేషన్తో వింటే చాలు. సో మీ కాన్సన్ట్రేషన్కి ఒక చిన్న టెస్ట్, ఓకేనా? నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి. అందరూ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఎగ్జామ్స్ చాలా చిన్నది రా, లైఫ్లో పాస్ అవ్వాలి, ఇవి చాలా చిన్నవి. నేను నా 22 సంవత్సరాల ప్రయాణంలో కొన్ని లక్షలాది మంది క్లాస్లో స్టూడెంట్స్ని చూసా. వాళ్ళలో క్లాస్లో కొంతమంది హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. క్లాస్లో అంటే బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. వాళ్ళలో చాలామంది లైఫ్లో జీరోలు అయ్యారు. అలానే క్లాస్లో కొంతమందిని చూశాను జీరోలు, బట్ లైఫ్లో హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు. సో ఎగ్జామ్ వేరు, లైఫ్ వేరు. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అనేది చాలా చిన్న గోల్ అంటున్నా నేను. సరిపోయింది ఆ చిన్న గోల్ మీకు? కాదు, లైఫ్లో పాస్ అవ్వాలి అది చాలా పెద్ద గోల్. నేను ఒక టెస్ట్ పెడతానని చెప్పాను కదా, కాన్సన్ట్రేషన్ టెస్ట్. ఆ టెస్ట్కి వెళ్ళే ముందు నేను ఒక తొలి ప్రశ్న, ఫస్ట్ ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఆన్సర్ చేయరో సరస్వతి దేవి మీద ఒట్టు, రేపు మీరు ఎగ్జామ్ కూడా రాయలేరు. సో నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చేసిన తర్వాత నేను టెస్ట్కి వెళ్తాను, ఓకేనా? ఒక చిన్న టెస్ట్, మీరు అక్కడ కూర్చొని ఆ టెస్ట్ అప్పీర్ అవ్వచ్చు. కాన్సన్ట్రేషన్ టెస్ట్. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు? అంటే మా అమ్మ నాన్న పూర్ సార్, ఫైనాన్షియలీ నాట్ సో స్ట్రాంగ్, అంత రిచ్ కాదు, మేము మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి. గుడ్, వెరీ గుడ్. ఓకే, డౌన్ హ్యాండ్స్. అంటే 90% ఇక్కడ మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్. దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఉంది, మీలో ఎంతమంది ఇదే మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్గా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? చచ్చిపోయేదా కూడా ఇదే క్లాస్లో ఉండాలి, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దాదాపుగా ఎవరు సిద్ధంగా లేరు. మరి ఎగ్జామ్ రాయటం చాలా ఈజీ, లైఫ్లో సాధించడం చాలా కష్టం. మీరు ఇప్పుడు చాలా ఈజీ జర్నీలో ఉన్నారు, చాలా ఈజీ ఫేజ్ ఆఫ్ జర్నీ. మీరు చెప్తున్నాను, సినిమా తీయటం కష్టమా, సినిమా చూడటమో ఈజీనా? సినిమా తీయటం కష్టం, సినిమా చూడటం చాలా ఈజీ. లైఫ్ని ఫేస్ చేయటం చాలా కష్టం, క్లాస్లో కూర్చొని చదువుకోవడం చాలా ఈజీ. మీరు ఈజీ ఫేజ్ ఆఫ్ జర్నీలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంతవరకు అవమానాలంటే ఏంటో తెలియదు, కష్టాలంటే తెలియదు. వన్స్ మీరు లైఫ్లోకి జర్నీకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఆల్మోస్ట్ మీకు కనిపించేది కష్టాలు లేదా అవమానాలు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక 10,000 రూపాయలు చూడండి, స్టూడెంట్స్ ఫేస్ మారిపోయింది. ఇందాకేమో చాలా ఎక్సైటెడ్గా యాంగ్జైటీగా ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పేది రియాలిటీ. మీకు నిజాలు కావాలా, ఫ్యాంటసీ కావాలా? వెరీ గుడ్, అందుకనే చెప్తున్నాను, నేను ఫ్యాంటసీ చెప్పట్లా, నేను నిజాలే చెప్తున్నా. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మళ్ళీ ఇంకొకసారి నాగేశ్వర గారు కానీ లేదా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కానీ ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, ఆన్ రికార్డ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్కి ఈరోజు ఆల్మోస్ట్ 550 లేదా 600 అటెండెన్స్ ఇస్తున్నారు. ఈ 600 మందిలో మన ఊరు మొత్తం చెప్పుకోదగిన స్థాయికి వెళ్ళేది ఒకళ్ళో ఇద్దరు అంతే. ఆ ఒకళ్ళో ఇద్దరు కోసమే మేము ప్రయత్నం చేస్తుంది, ఆ ఒకళ్ళో ఇద్దరే. అంతేగాని అందరూ చదువులో పాస్ అవుతారు, లైఫ్లో పాస్ అయ్యేది, ఉన్నతంగా పాస్ అయ్యేది, చెప్పుకోదగిన స్థాయిలో. ఎస్, వీడు నా ఫ్రెండ్ రా, వీడు మా అబ్బాయి, ఈ అమ్మాయి మా అమ్మాయి, నా స్నేహితురాలు, నా ఫ్రెండ్, ఓ పలానా స్టూడెంట్కి నేను క్లాస్ చెప్పాను అని మీ టీచర్స్ చెప్పుకోదగిన స్థాయికి వెళ్ళేవాళ్ళు మహా అయితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతే.
ఆ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటిదాకా మీ క్లాస్ చెప్పిన వాళ్ళందరూ ఏమన్నారంటే మిమ్మల్ని అందరినీ హీరోలను చేస్తామని అంటారు, చెప్పుకుంటారు కూడా. ఎస్, వాళ్ళ ప్రయత్నం. బట్ మనం అవ్వంగా. వాళ్ళ ప్రయత్నం ఏంటి? మీ అందరినీ కూడా లీడర్స్ని చేయటం, మీ అందరినీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్కి ఎదిగేటివ్ చేయటం, ఉన్నత స్థానంలో నిలబెట్టడం వాళ్ళ ప్రయత్నం. బట్ మన అవ్వంగా అంటున్నాను నేను. అంత ఈజీగా మనం లొంగంగా. మంచి చాలా స్లోగా ఎక్కిద్ది, చెడు చాలా ఫాస్ట్గా ఎక్కిద్ది. ఇక్కడే ఒక క్యాబరే డ్యాన్స్ పెట్టండి, ఇక్కడే ఒక డిస్కో డ్యాన్స్ పెట్టండి, అసలు ముందు ఆ గేట్ల దగ్గర నుంచోవాలి కాపలా, ఆపలేక వస్తూనే ఉంటారు. ఓ పనికిరాని విషయాన్ని ఇక్కడ ఇవ్వండి, ఆపలేక ఇబ్బంది పడాలి. కానీ పనికొచ్చే విషయం, ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేయడానికి మంచి సంకల్పమే కాదు, మంచి ఆడియన్స్ కూడా ఉండాలి. ఫస్ట్ మీకు గట్టిగా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు మంచి ఆడియన్స్. సో చనిపోయేదాకా కూడా ఇందాక నేను అడిగిన క్వశ్చన్, సార్ మా పుట్టుక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ మా పిల్లలు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా వద్దు, మేము కూడా ఆ బిలో మిడిల్ క్లాస్ వద్దు అన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాను. ఒక టెస్ట్ అన్నాను కదా, టెస్ట్కి వెళ్దామా వద్దా? రెడీ ఫర్ ద టెస్ట్? మళ్ళీ అమ్మాయిలే రెడీ ఫర్ టెస్ట్? బాయ్స్, గర్ల్స్, టెస్ట్ పెట్టేసిన తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. దీని పేరు కాన్సన్ట్రేషన్ టెస్ట్. నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇన్స్ట్రక్షన్స్ నేను రెడీ 1 2 3 క్లాప్స్ అంటాను, మీరు క్లాప్స్ కొట్టాలి, అంతే. సింపుల్ టెస్ట్ ఇది, ఓకేనా? రెడీ? నేను రెడీ మాత్రమే అన్నాను, ఇంకేమనలేదు. సరే, రెడీ 1 2 3. రెడీ 1 2 3 క్లాప్స్ అంటే క్లాప్స్ కొట్టాలి, కానీ రెడీ 1 2 3 అంటే కాదు. ఇప్పుడే నేను రెడీ 1 2 3 క్లాప్స్ అన్నా, అయినా క్లాప్స్ కొట్టలా. అర్థమైందా? మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా గొప్పగా ఉన్నాయా, చాలా తక్కువ ఉన్నాయా? చాలా తక్కువ ఉన్నాయి. అందుకని అంటున్నా రెడీ 1 2 3 క్లాప్స్ అని. వెరీ గుడ్. మనకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? ఫ్యాంటసీ. ఒక హీరో ఒక రిక్షావాలాగా స్టార్ట్ చేస్తాడు, ఒక రిక్షావాలా. కానీ సినిమా అయిపోయేటట్టుకి ఒక కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతిగా ఉంటాడు. అవి మనం చూస్తాం, చప్పట్లు కొడతాం, అవకాశం ఉంటే సొంగ కూడా కార్చుకుంటాం, లీనమైపోతాం. ఏదో ఆ హీరో వచ్చినటువంటి ఆస్తుల్లో మనకు వాటా ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం. లేచి మరీ చొక్కాలు చింపుకొని మరీ చప్పట్లు కూడా కొట్టేస్తాం. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వెళ్ళి సినిమా టికెట్లు కొని ఆ హీరోని ఇంకా క్రోర్పతి చేస్తున్నారు, మీ అమ్మ నాన్నేమో బికారం చేస్తున్నారు. చాలా తప్పు. నేను మరో ప్రశ్నతో కంటిన్యూ చేస్తాను. నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి టైంలో 9 నిమిషాలు అయిపోయింది. నాకు ఇచ్చిన టైం 25 మినిట్స్. సో 9 మినిట్స్ అయిపోయింది. ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలా లేదా, నేను మాట్లాడాలా లేదా, మీరు చెప్తే కంటిన్యూ చేస్తాను. ఎస్ ఆర్ నో? మీ పేరెంట్స్లో ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, అందరూ ఆన్సర్ చేయండి. మీ పేరెంట్స్లో కనీసం 7th క్లాస్ 8th క్లాస్ కూడా చదవని పేరెంట్స్ ఉండుంటారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? కానీ మిమ్మల్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు, అది కూడా వాళ్ళ స్థాయికి మించి ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, డాక్టర్, సిఏ. సో గట్టిగా మీ పేరెంట్స్కి చెప్పట్లేదు. నేను ఒక స్టూడెంట్ని చూశాను, అలాంటి స్టూడెంట్ గురించి నేను గొప్పగా చెప్పకూడదు, చాలా సిగ్గుగా చెప్తున్నాను. ఒక స్టూడెంట్ని చూశాను, అలాంటి స్టూడెంట్ గురించి నేను గొప్పగా చెప్పకూడదు, చాలా సిగ్గుగా చెప్తాను. ఆ స్టూడెంట్ గురించి చెప్పే ముందు ఎలాంటి జనరేషన్లో మనం ఉన్నామో చెప్పాలనుకుంటున్నాను, వింటారా? ఎలాంటి జనరేషన్లో ఉన్నాము. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు, మోహన్ గారు నెక్స్ట్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక రికార్డింగ్ జరగాలి, ఒక షూటింగ్ జరగాలి అని అంటే నేను చెప్పాను, ముందు కొన్ని సినాప్సిస్ ఇస్తాను, కొన్ని లైన్స్ ఇస్తాను, దాని మీద మీరు క్వశ్చన్స్ డెవలప్ చేసి నాకు పంపించండి, ఏదైనా చేంజెస్ ఉంటే చెప్తాను అని. చాలా పాపులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, చాలా పాపులర్. మంచి అవకాశం ఇస్తున్నారు, నాకు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళు నాకు ఇస్తున్నటువంటి అవకాశం. స్టూడెంట్స్ గురించి మాట్లాడమంటే, అదే మీ గురించి మాట్లాడమంటే, నేను వాళ్ళకి చెప్పిన పాయింట్ ఏంటంటే, సార్ క్లాస్లో ఫ్యాను లైట్ ఉంటే చాలు, అదో పెద్ద లగ్జరీగా ఫీల్ అయినటువంటి జనరేషన్ మేము. క్లాస్లో ఏముంటే చాలు, క్లాస్లో ఫ్యాన్ ఒకటి, ఇంకోటి ఏంటి లైట్, ఈ రెండు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా.
ఈ రెండు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు క్లాస్లో. అలాంటిది ఈ రోజున మీ క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చేసినాయి. ప్రొజెక్టర్లు, స్క్రీన్స్, ఆల్మోస్ట్ బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ కాదు, అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చేసినాయి. కొన్ని చోట్లేమో ఏసీ క్లాస్ రూమ్స్. ఇంట్లో చదువుకోవడానికి మళ్ళీ స్టడీ రూమ్ ఒకటి సపరేట్గా, మీకు ఒక రూమ్ చదువుకోవడానికి. ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినా కూడా పిల్లలు చదువుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దీని గురించి నేను కొంత మాట్లాడాలనుకుంటున్నాను సార్, ఇది ఒక క్వశ్చన్గా డెవలప్ చేయండి. సో ఫ్యాన్ లేదు అనే మా గురువు గారిని అడిగితే ఆయన ఏమడిగాడో తెలుసా? మేము చదువుకున్నప్పుడు మీ ఇంట్లో ఉందిరా ఫ్యాన్ అనేవాడు, మీ ఇంట్లో ఉందిరా ఫ్యాన్ అనేవాడు. అలా రివర్స్లో క్వశ్చన్ అడిగేవాడు. నేను చదువుకున్న గుంటూరులో టీజేపీఎస్ కాలేజ్, మేము ఒక 15 మంది 20 మంది కలిసి, నేను చదువుకున్న ఇంటర్మీడియట్ కాలేజ్ అది టీజేపీఎస్ కాలేజ్, 20 మంది కలిసి మా ప్రిన్సిపల్ గారి దగ్గరికి భయంతో చాలా భయంతో అక్కడ దాకా వెళ్తాం. ప్రిన్సిపల్ గారి రూమ్ దాకా వెళ్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ధైర్యం చేసి ఒక 5-6 రోజుల తర్వాత ధైర్యం చేసి అడిగాం, సార్ క్లాస్ రూమ్లో లైట్లు లేవు సార్ అని. లైట్ల కోసం వెళ్ళాం మేము, అంతే, ఇంకేం లేదు. క్లాస్ రూమ్లో లైట్స్ లేవని. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? అరే కాలేజ్ 9 to 4 లైట్స్ ఎందుకు రా అన్నాడు. సో అవి బేసిక్ ఫెసిలిటీస్, అవి లేకుండా చదువుకున్నటువంటి జనరేషన్ మేము. మాకు చాలా పెద్ద డైలమాలో ఉన్నాం. మీకు అన్నీ ఇస్తున్నాం సపరేట్గా, మీకు ఈ రోజున సపరేట్గా స్టడీ రూమ్, మీ ఇంట్లో క్లాస్ రూమ్లో కావాల్సినటువంటి వసతులన్నీ ఉన్నాయి. ఏదైనా డౌట్ వస్తే చెప్పడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఈరోజు మీరు ఓపెన్ చేస్తే, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఓపెన్ చేస్తే, ఫలానా కాన్సెప్ట్ కావాలి, ఫలానా మెటీరియల్ కావాలంటే రెడీలీ అవైలబుల్. మరి ఏం లోడ్ చేశారు మీ పేరెంట్స్ తెలుసుకోవచ్చా? బహుశా మీ పేరెంట్స్ చేసిన తప్పు ఏంటో తెలుసా? మీరు ఏమీ అడగకుండా ఇవ్వటం. మీ పేరెంట్స్ చేసిన తప్పు మీరు ఏమీ అడగకుండా ఇవ్వటం. గుర్తుపెట్టుకోండి. నేను కొంతమంది స్టూడెంట్స్ని చూశాను. నేనేమి చెప్పా కదా స్టార్టింగ్లో, మెసేజ్ ఇవ్వడానికి రాలేదు నాన్న, నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడానికే వచ్చానన్నాను. అది కూడా మీ పర్మిషన్తోనే స్టార్ట్ చేశాను. మీటింగ్ గుర్తుందా? ఎందుకంటే ఇలాంటి లంచ్ టైంలో వినాలంటే చాలా కష్టం, మాట్లాడటం చాలా ఈజీ. నాకేమనిపించిందంటే మాట్లాడటం చాలా ఈజీ, వినటం చాలా కష్టం. ఇప్పుడు కష్టమైన పని మీరు చేస్తున్నారా, నేను చేస్తున్నానా? మీరు చేస్తున్నారు. అందుకని మీ పర్మిషన్తో మాట్లాడుతున్నాను నేను. సో మీరు వింటానన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. చూడండి ఎలాంటి జనరేషన్లో మనం ఉన్నామో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినా నేను, వింటారా? మందు దాగి, లిక్కర్ దాగి, నా వైపు చూడండి, లిక్కర్ దాగి చాలా సిగ్గుగా, నాగేశ్వర గారు లాంటి ఎల్డర్స్ ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ సాక్ష్యం. లిక్కర్ తాగితే, మందు తాగితే చాలా సిగ్గుతో ఎవరికి తెలియకుండా సాయంత్రం 8-9 షాప్కి వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకొని ఇంట్లో తాగే రోజుల నుంచి స్టూడెంట్స్ ఉదయం పూట 10 లిక్కర్ షాప్కి వెళ్ళి లిక్కర్ తాగి మళ్ళీ ఫ్రెండ్స్తో నేను తాగాను రా మామ అని గొప్పగా చెప్పుకునేటువంటి స్థాయికి మనం దిగజారిపోయాం. సో తప్పు చేస్తే సిగ్గుపడే స్థాయి నుంచి తప్పు చేసి గొప్పగా చెప్పుకునే స్థాయికి మనం దిగజారిపోయాం. అది మీకు తప్పనిపించకపోవచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనమ్మా? మీ తమ్ముడే తాగొస్తే ఊరుకుంటారా? పర్లేదు. మీ తమ్ముడు తాగినా పెద్ద మనసుతో, అరే తాగటం ఇలా కాదురా, ఇలా తాగాలని చెప్తారా? మీ తమ్ముడు తాగితే పోనీ, లేదమ్మా నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. మీరు చేస్తే తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అని అంటే ఎలా? అండ్ చిన్న వయసులో 9th క్లాసు 10th క్లాస్లో లవ్ అఫైర్స్, గ్రేట్, గొప్పగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మా విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి సామాజిక కార్యక్రమాలు. ఏంటి? సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అని గొప్పగా చెప్పుకోవాలి, అంతే కదా? మేము చండాలంగా చెప్పుకోలేం కదా, దానికి మంచి పేరు ఇవ్వాలి. ఏమని? సోషల్ సర్వీస్. నాగేశ్వర గారు మీలాంటి వాళ్ళే కాదు, ఇంపాక్ట్ వాళ్ళు మీలాంటి వాళ్ళే కాదు, మేము కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నామని. దానికోసమే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. అండ్ ఏంటి పిల్లలు నా వైపు చూడట్లేదు, తలదించేసుకుంటున్నారు. మన గురించే మాట్లాడుకుంటున్నాను. అఫ్కోర్స్ మీ గురించి కాదులే, ఇలా చేసేవాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కేవలం ఇంటర్మీడియట్ చదివేటువంటి చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, ఇంకా మీరు డిగ్రీ కాదు, పీజీ కూడా కాదు, బీటెక్ కూడా కాదు, సిఏ కూడా కాదు, జస్ట్ ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లో నేను ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. అరే మీరు కానీ, 10 మందిని, మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఐపీఎల్ లాంటి బెట్టింగ్లో
ప్రవేశం ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి రా. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన సర్కిల్ అంటే కనీసం 5 నుంచి 6 చేయొద్దారు అవుట్ ఆఫ్ 10. ఇంకా మేము ఎంత కష్టపడితే మిమ్మల్ని ట్రాక్లో పెట్టగలం ఆలోచించండి. చెడిపోవటానికి అవకాశం లేని జనరేషన్ నుంచి బాగుపడటానికి అవకాశం లేని జనరేషన్కి పడిపోయాం. చెడిపోవటానికి అవకాశం లేనటువంటి జనరేషన్ నుంచి బాగుపడటానికి అవకాశం లేనటువంటి జనరేషన్లో పడిపోయాం. మీ గురించి మాట్లాడేట్లా బయట ఉన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నా. చాలామంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్మర్ హాలిడేస్లో మా పేరెంట్స్ టైప్ రైటింగ్కో లేదా హిందీ క్లాసెస్కో పంపించేవాళ్ళు. అర్థమవుతుంది కదమ్మా? పంపించేవాళ్ళు. దేనికోసం అంటే ఏదో కొత్త నాలెడ్జ్ వచ్చిందండి. టైప్ రైటింగ్ కానీ, కంప్యూటర్స్ కానీ, హిందీ కానీ వచ్చిందండి సమ్మర్ హాలిడేస్లో. నేను చదువుకున్నప్పుడు 7th, 8th, 9th, 10th, ఓకేనా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో మిమ్మల్ని పంపిస్తున్నారు. ఎందుకంటే ఎందుకమ్మా? ఇంట్లో ఉంటే ఓ బాంబుతో ఉంటారు. ఏంటి ఆ బాంబు పేరు? సెల్ బాంబ్. ఏదో నేర్చుకుంటారని కాలేజీకి, స్కూల్కి పంపించే స్థాయి నుంచి ఇంట్లో ఉంటే చెడిపోతారనే స్థాయికి పేరెంట్స్ కూడా పడిపోయారు. ఎస్ ఆర్ నో? కరెక్టా కాదా మీరే చెప్పాలి. అండ్ చాలామంది పేరెంట్స్ గోల్స్ మారిపోయినాయి తెలుసా? కొత్త గోల్స్ ఏంటో తెలుసా? మా పిల్లలు కాలేజ్కో స్కూల్కి వెళ్ళి గొప్పవాళ్ళనే అవ్వాలి అనే స్థాయి నుంచి చాలామంది పేరెంట్స్ ఒక గోల్స్ ఏం మారినాయి తెలుసా? మా పిల్లలు స్కూల్కో కాలేజ్కి వెళ్ళి చెడిపోయి రాకుండా ఉంటే చాలు, బ్యాడ్ హ్యాబిట్స్ రాకుండా ఉంటే చాలు, చదువుకొని సంపాదించాలనే స్థాయి నుంచి చెడిపోకుండా ఉంటే చాలు, లవ్ అఫైర్స్ వెనక్కి రాకుండా ఉంటే చాలు, బ్యాడ్ హ్యాబిట్స్ వెనక్కి రాకుండా ఉంటే చాలు. సో ఇలాంటి విద్యా వ్యవస్థలో ఉన్నాం. మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా లేదా? సో మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు నేను అడిగిన క్వశ్చన్, కానీ ఇది వాస్తవం. గురువుని చూస్తే భయపడే రోజు నుంచి పిల్లల్ని చూస్తే భయపడే రోజుకి మేము పడిపోయామని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను, గర్వపడట్లా. పిల్లల్ని చూస్తే ఇంట్లో పేరెంట్స్ భయపడుతున్నారు, క్లాస్ చెప్పే టీచర్స్ భయపడుతున్నారు, క్లాస్ చూసేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ భయపడుతున్నారు. ఇదేనా మనం సాధించినటువంటి గొప్ప డెవలప్మెంట్? ఇదేనా? నిజం కాదా నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా? ఎస్ ఆర్ నో? నేను అడిగిన క్వశ్చన్స్ కరెక్టా కాదా? గుర్తుపెట్టుకోండి నాన్న. ఒక సినిమాలో నేను అడిగే క్వశ్చన్కి చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తున్నారు. ఒక 10% మంది మాత్రం ఆన్సర్ చేయట్లా. వాళ్ళు కూడా ఎందుకు ఆన్సర్ చేయట్లేదు తెలుసా? వాళ్ళలో గొప్ప కళ ఉంది. ఏంటో కళ చెప్పనా మీకు? గొప్ప టాలెంట్ ఉంది చెప్పనా? ఆల్మోస్ట్ 4 పెద్ద స్పీకర్స్లో మనం మాట్లాడుకుంటున్నా కూడా హ్యాపీగా పడుకునే అంత గొప్ప కళ ఉంది, టాలెంట్. ముందు అలాంటి వాళ్ళని నిద్ర లేపాలా లేదా? మీరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు నిద్ర లెగుస్తారు. ఫస్ట్ వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. అసలు చూసారా విశేషం? చప్పట్లు కొట్టండి అంటే పక్కనోడి వైపు చూసి చప్పట్లు కొడుతున్నారు. సరే అమ్మా, నా బాధ ఏంటో తెలుసా? నేను జలసీగా ఫీల్ అవ్వట్లా, బాధపడుతున్నా. జలసీ ఏంటో తెలుసా? మిమ్మల్ని చూసి ఈర్ష్యగా ఫీల్ అయితే జలసీ. మీకు మాకంటే ఎక్కువ ఎనర్జీ ఉంది, మాకంటే ఎక్కువ ఐక్యూ ఉంది, మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మాకంటే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, మాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. బట్ నేను జలసీగా ఫీల్ అవ్వట్లా, బాధపడుతున్నా. మా అంత డెడికేషన్, మా అంత కాన్సన్ట్రేషన్, మా అంత పట్టుదల మీకు లేదు. అది చూసే బాధపడుతున్నా. మీలో కనుక ఆ డెడికేషన్, మీకు ఆ పట్టుదల పెంచితే మనం ఉద్యోగాల కోసం అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 100 దేశాల నుంచి ఉద్యోగాల కోసం ఇండియాకి వస్తారమ్మా. మా ఆశ అది. మిమ్మల్ని ఆ స్థాయికి తయారు చేయాలనేదే ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. అదే ఉద్దేశం. అంతటి టాలెంటెడ్ యూత్ ఉన్నటువంటి అతి కొద్ది దేశాలు ఎన్నున్నాయో తెలుసా? మహా అయితే ఇంత టాలెంటెడ్ యూత్ ఉన్న దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాల్లో మహా అయితే 10. ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. ఎస్ ఆర్ నో? ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. సో పొల్యూటెడ్ వాటర్, ఇందాక ఎవరో చెప్తున్నారు వాటర్ గురించి. పొల్యూటెడ్ వాటర్, దాని గురించి నేను పెద్ద భయపడట్లా. పొల్యూటెడ్ ఎయిర్, దాని గురించి నేను పెద్దగా భయపడట్లా. వెన్ పీపుల్ గెట్ పొల్యూటెడ్, నేను దాని గురించి చాలా భయపడుతున్నాను. నీ పక్కనున్న ఫ్రెండ్స్ చాలామంది పొల్యూటెడ్, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది పొల్యూటెడ్. ఎవడు కాటేస్తాడో తెలియదు. నీ తోబుట్టులు నేను కాటేయచ్చు,
ఇక్కడ ఎక్కువ పాములే ఉన్నాయమ్మా. నీ ఫ్రెండ్స్ నేను కాటేయచ్చు, నమ్మి అప్పిస్తే వాడు కాటేయచ్చు, నమ్మి వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఇస్తే వాడు కాటేయచ్చు, నమ్మి ఉద్యోగం ఇస్తే వాడు కాటేయచ్చు. పొల్యూటెడ్ పీపుల్, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. బీ కేర్ఫుల్. మనం నాగేశ్వర గారు ఏమంటారంటే సిటీలో ఉన్నాం, ఊర్లో ఉన్నాం అంటారు. నేను చెప్పనా నాగేశ్వర గారు, క్షమించండి తప్పైతే, మనం సిటీలో లేము, ఊర్లో లేము, అడవిలో ఉన్నాం. అడవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫస్ట్ జనాన్ని బ్లైండ్గా నమ్మటం ఆపండి, ఫ్రెండ్స్ని బ్లైండ్గా నమ్మటం ఆపండి, సలహా ఇచ్చేవాళ్ళు బ్లైండ్గా నమ్మటం ఆపండి. నిస్వార్థంగా సలహా ఇచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు, నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అండర్లైన్ దట్, నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు. మీరు పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, చదువు రాకపోయినా, సంస్కారం లేకపోయినా, అందంగా లేకపోయినా, మిమ్మల్ని చూసి ప్రేమించే వాళ్ళు కేవలం మీ అమ్మా నాన్న మాత్రమే, మీ అమ్మా నాన్న మాత్రమే. మిగతా మీరు చూసేటువంటి ప్రతి ప్రేమలో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సరే, సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టెడేనా? ఇంట్రెస్టెడా కదా? సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సినిమా అనగానే లిజన్ టు మీ, సినిమా అనగానే నాకు ఇచ్చిన టైంలో 18 నిమిషాలు అయిపోయింది. మా వాళ్ళు నాకు చెప్తున్నారు 18 minutes, ఇంకా మిగిలింది ఓన్లీ 7 minutes. రెడీనా? కంటిన్యూ చేద్దామా? గుడ్. ఇంకో 7 minutes కంటిన్యూ చేద్దామా, 10 minutes కంటిన్యూ చేద్దామా? 7 minutes కంటిన్యూ చేద్దాం. ఓకే, 10 minutes కావాలా? చూద్దాం. 7 minutes అయిపోయిన తర్వాత మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 3 నిమిషాలు కంటిన్యూ చేస్తారు, లేకపోతే 7 minutes చాలు. సినిమాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. మీ అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అందుకని మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను మిమ్మల్ని, మంచి క్వశ్చన్స్. మీరు కూడా భలే ఆన్సర్ చేస్తున్నారు. ఒక సినిమా తీసేటువంటి ఒక డైరెక్టర్, ఆ సినిమాలో ఎవరైనా కావచ్చు, ఓకే ఎవరైనా కావచ్చు, లిసన్ టు మీ, ఎవరైనా కావచ్చు. ఒక సినిమా తీసేటువంటి ఒక డైరెక్టర్ హీరోయిజం చూపించడానికి ఏం చేస్తాడు? ఒక 3 ఫైట్లు, ఒక 6 పాటలు, అవునా? స్టార్ట్ అయ్యేది దేంతో? లవ్. క్లోజ్ అయ్యేది దేంతో? పెళ్ళితో. ఓకేనమ్మా? ఇది జనరల్గా మెజారిటీ మూవీస్లో ఉండేటువంటి డ్రామా. ఇది ఒక 3 పాటలు, ఫైట్లు, ఒక 6 పాటలు. స్టార్ట్ అయ్యేది ఏంటి? లవ్తో, ఎండ్ అయ్యేది ఏంటి? పెళ్ళితో. ఓకే, గుడ్. మీ అందరికీ తెలిసిన సినిమా ఫార్ములానే, అందుకని మళ్ళీ ఎక్కువ నేను టైం తీసుకోవట్లా. అదే సినిమా తీసిన డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నానా నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, పెళ్ళి కూడా చేసుకున్నాను, ఆశీర్వదించండి అని అంటే ఆశీర్వదించి ఆస్తిస్తాడా? పోరా నా కొడక అంటాడా? అర్థమైంది కదమ్మా? సో సినిమాలానే చూడండి. పాయింట్ అర్థమైందా? ఇదే డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి, ఇదే డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి, ఇదే సినిమా డైరెక్టర్ ప్రేమ గురించి చాలా గొప్పగా సినిమాలు తీసేటువంటి ఇదే సినిమా డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి ఉద్యోగం లేనివాడినో, లేకపోతే చదువు లేనివాడినో, లేకపోతే ఆస్తి లేనివాడినో ఎవరినో పెళ్లి చేసుకొని వస్తే అల్లుడు అని వాటేసుకుంటాడా? పోరా బయటకంటాడా? పోరా బయటకంటాడు. సో వాళ్ళదేం తప్పు లేదు, మందే తప్పు. అది నిజం అనుకుంటున్నాం. వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారు ఇది సినిమా బాబు అని. సినిమాని సినిమాలాగా చూడండి. నా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంత బ్యూటిఫుల్గా ఆన్సర్ చేస్తారని నాకు తెలిస్తే నేను గంటకు ప్రిపేర్ అయ్యొచ్చాన్ని, 25 నిమిషాలు ప్రిపేర్ అయ్యొచ్చాన్ని కాదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ మేనేజ్మెంట్స్ని మెచ్చుకోవాలి. సో ఖచ్చితంగా మీ అమ్మా నాన్న కూడా మెచ్చుకోవాలి. నేను ఒక సిండ్రోమ్, ఒక జబ్బు గురించి మాట్లాడతా. ఆ జబ్బు మీకుందా లేదా చెప్పద్దు, కానీ ఆ జబ్బు గల సింటమ్స్ మీ ఫ్రెండ్స్లో ఉన్నాయో లేదో చెప్పండి. ఓకేనా? అయ్యో వద్దా? సరే, ఆ జబ్బు ఏంటో చెప్తాను. ఆ జబ్బు గల సిమ్టమ్స్ మీ ఫ్రెండ్స్లో ఉన్నాయో లేదో చెప్పండి. ఓకే, నా వైపు చూడండి. 5 minutes. మా వాళ్ళు చూడండి అసలు ఎంత షార్ప్, ఎంత డిసిప్లిన్డో. టైం చెప్తుందో ఉన్నాడు అక్కడి నుంచి. ఓన్లీ అనదర్ 5 minutes టు గో. ఇంకా ఉన్నది ఓన్లీ 5 నిమిషాలు. దాంట్లో కూడా ఒక 10 సెకండ్లు అయిపోయింది. ఇంక మిగిలింది 4 నిమిషాల 90 సెకండ్లు. అంతేనా? 50 సెకండ్లు. కరెక్ట్ మాట్లాడితే మీరు కనెక్ట్ అవ్వరుగా, తప్పు మాట్లాడితేనే కనెక్ట్ అవుతారు. మీకు మా తప్పులు పట్టుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ మీ తప్పులు చూసుకోవడంలో ఉండదు. అందుకనే కావాలని తప్పు చెప్పాను. సరే, లెట్ మీ కంటిన్యూ. మై డియర్ స్టూడెంట్స్, ఒక సిండ్రోమ్ గురించి చెప్తాను, ఒక జబ్బు గురించి చెప్తాను. అదేంటంటే
సోషల్ మీడియా బాగా వచ్చేసిన తర్వాత రీల్స్ కానీ, యూట్యూబ్లో వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లాస్ట్లో ఉన్న పిల్లలు ఎల్ఎల్బి ఏంటో తెలుసా మీకు? లార్డ్ ఆఫ్ లాస్ట్ బెంచెస్. ముందు బెంచ్లు ఖాళీగా ఉన్న లాస్ట్లోనే కూర్చుంటారు వాళ్ళు. లార్డ్ ఆఫ్ లాస్ట్ బెంచెస్. మన కోసం రా చెప్తుంది, నేను కూడా మీ ఫ్యాన్సే. సో ఆ సిండ్రోమ్ గురించి చెప్తాను. సోషల్ మీడియాలో ఇవన్నీ బాగా పెరిగిపోయిన తర్వాత మనకేమనిపిస్తుంది తెలుసా? మన అమ్మకి అంత పెద్దగా ఏం తెలియదేమో, మన నాన్నకి అంత పెద్దగా ఏమీ తెలియదేమో, మన అమ్మ నాన్నకంటే చుట్టుపక్కల ఉన్న అంకుల్ ఆంటీ వీళ్ళు గొప్పవాళ్ళేమో, వాళ్ళు చాలా నాలెడ్జబుల్ ఏమో, మన కాలేజీలో పనిచేసే స్టాఫ్ చాలా నాలెడ్జబుల్ ఏమో అని చాలామంది ఫీల్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్లో అలాంటి వాళ్ళని చూసారా? అలాంటి వాళ్ళని చూసుంటే కనుక ఎస్ ఆర్ నో చేయొద్దండి. నేను మీ గురించి అడగట్లా, మీ గురించి అడిగితే ఆటోమేటిక్గా అందరూ చేయెత్తుతారు. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, మీ అమ్మా నాన్న కూడా మాకంటే గొప్ప మోటివేటర్స్. మీరు చెప్తే వినరు అంతే. మాకంటే గొప్ప మోటివేటర్స్. మమ్మల్ని హైదరాబాద్ నుంచో, చెన్నై నుంచో, బెంగళూరు నుంచో, విజయవాడ నుంచో, గుంటూరు నుంచో పిలిపించాల్సిన అవసరం లేదు. మీ అమ్మా నాన్న మాకంటే గొప్ప మోటివేటర్స్, రియల్ మోటివేటర్స్, మేమన్నా రియల్ మోటివేటర్స్. ఫస్ట్ మీ అమ్మా నాన్న చెప్పేది వినండి. అండ్ రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసా? శ్రీనివాస్ గారికి తెలుసు, మా కాలేజీకి వస్తుంటారు శ్రీనివాస్ గారు. నాకు బాగా పీక్స్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ అడ్మిషన్స్ టైం ఉందనుకోమ్మా, జూన్ జూలై మాకు అడ్మిషన్స్ టైం కదా, ఆ రోజుల్లో మాకు క్యాష్ కలెక్షన్స్, ఒకరోజు క్యాష్ కలెక్షన్స్ ఈజీగా 25-30 లక్షలు ఉంటాయి, వన్ డే క్యాష్ కలెక్షన్స్. కానీ నాకు 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా శ్రీనివాస్ గారికి తెలుసు. నేను ఆయన కూడా చెప్పాను, ఈ ఎగ్జాంపుల్ కాదు, నిజంగా జరిగేది. నాకు 5,000 10,000 కావాలన్నా కూడా నా ఛాంబర్ పక్కనే చైర్మన్ గారు, మా నాన్నగారు ఉంటారు. సో ఆయన దగ్గరికి వెళ్తా, లేదా బాగా బిజీగా ఉన్నారనుకో వాళ్ళ పిఏకి చెప్తాను, నాకు 5,000 కావాలి, 10,000 కావాలి, క్యాష్ పంపించమని. సో నేను క్యాష్ కోసం ఇంకోళ్ళని అడగాల్సిన అవసరం లేదు. నేను సైన్ చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు అడిగితే ఇచ్చేస్తారు. మా క్యాషియర్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 10 లక్షలు కావాలన్నా ఇస్తారు, ఎంత కావాలన్నా ఇస్తారు, లెక్కలు అడగరు. వాళ్ళు మహా అయితే అడిగేది ఏంటి క్యాషియర్? నేను జమా ఖర్చులు రాసుకోవాలి కాబట్టి, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపించుకోవాలి కాబట్టి సంతకం చేయండి సార్ అంటారు, అంతే. మహా అయితే అడిగేది ఇది సంతకం. కానీ ఎందుకు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి 5,000 10,000 రూపాయలు తీసుకుంటానని చెప్తాను, చెప్పనా వద్దా? మా నాన్నకి మా అమ్మకి ఒక భరోసా. మా వాడికి 45 ఇయర్స్ ఏజ్ వచ్చినా, వాళ్ళ పిల్లలు పెరిగి పెద్ద డిగ్రీ చదువుతున్నా, ఇంకా మా అబ్బాయి మా మాట వింటాడు, మా కోడలు మా మాట వింటుంది. అది మా అమ్మ నాన్నకి ఇచ్చే భరోసా, ధైర్యం. సపోజ్ మీ మంగళగిరి ఊర్లోనే ఒక మంచి ప్లేస్, సపోజ్ బస్ స్టాండ్ ఉంది, చాలా రద్దీగా ఉంటుంది, లేదా కూరగాయల మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ బాగా రద్దీగా ఉంటుంది. సో 3 మినిట్సే ఉంది ఇంక మంది, 3 మినిట్స్ కంటిన్యూ చేద్దాం, 3 మినిట్స్లో ఆపేద్దాం, ఓకే? సో బాగా రద్దీగా ఉండే ఏరియా. మీ వయసు ఒక 3 సంవత్సరాలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత? 3 సంవత్సరాలు. నా వైపు చూడండి, స్క్రీన్ వద్దు, నా వైపు చూడండి. నేను ఇక్కడ లేకపోతే స్క్రీన్ చూడాలిగా, నేనున్నప్పుడు స్క్రీన్ ఎందుకు అసలు? నా వైపు లైవ్గా చూడండి. యూట్యూబ్లో చూసేవాళ్ళు స్క్రీన్ చూస్తారు. మీరు అదృష్టవంతులు, ఈరోజు ప్రోగ్రామ్ లైవ్గా మీ ఎదురుగా పెట్టారు. వీళ్ళందరూ వచ్చి కూర్చొని మీరు వినటానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు చెప్పడానికి కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. మీకు తెలుసా, మీరు ఇంకా భోజనం చేయలేదు. కొంతమంది టిఫిన్ చేయనటువంటి స్పీకర్స్ ఉన్నారు. నన్ను శ్రీనివాస్ గారు బయట రిసీవ్ చేసుకోగానే, సార్ ఏంటి సార్ విశేషాలు అంటే చెప్పాడు. తర్వాత ఒక 5 నిమిషాలు వస్తాను సార్ అని మళ్ళీ మాయమైపోయాడు ఆయన. ఎక్కడికి వెళ్తున్నారు సార్? పొద్దున్న టిఫిన్ చేయలేదు సార్, చేసి వస్తాను సార్ అన్నాడు. సో మీకు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా ఇవ్వటం కోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ మీ స్కూల్ వాళ్ళు, మీ కాలేజ్ వాళ్ళు కూడా. వాళ్ళు నమ్మి మిమ్మల్ని పంపించారు, ఇంపాక్ట్ బ్యానర్ని నమ్మి పంపించారు. ఇక్కడికి వెళ్తే పిల్లలు ఉన్నతులు అవుతారు, గొప్పగా చెప్పుకోదగిన వాళ్ళు అవుతారు. మా కాలేజీలో చదివింది పలానా అమ్మాయి, పలానా అబ్బాయి చెప్పుకునే అవకాశం రావటం నిజంగా మా అదృష్టం. అలాంటి అవకాశం మాకు ఇవ్వండి. నేను ఒక స్టూడెంట్తో మొన్న ఇంటరాక్ట్ అయ్యా, ఒక 10 days బ్యాక్. అబ్బాయి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. తనతో ఒక వీడియో చేయబోతున్నాను. మన మాస్టర్ మైండ్స్ ఫర్ CA CMA అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఏంటి అది? మాస్టర్ మైండ్స్ ఫర్ CA CMA. ఆ యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 10 daysలో నేను అప్లోడ్ చేస్తా. అబ్బాయి చెప్పింది ఏంటో మీకు ఒకసారి చెప్తే ఆశ్చర్యపోతారు. సార్, నేను మార్కాపురం నుంచి వచ్చాను సార్.
మార్కాపురం, వెనకపడ్డ జిల్లా మాది, పెద్దగా అవకాశాలు లేని జిల్లా. మాస్టర్ మైన్స్లో జాయిన్ అయిన తర్వాత చదువు గురించి ఫస్ట్ పక్కన పెట్టండి సార్, 3 పూట్ల భోజనం చేయడానికి అవకాశం వచ్చింది. మా ఇంట్లో 3 పూట్ల భోజనం దక్కేది కాదు సార్, అంత పేదరికం నుంచి వచ్చాను సార్ నేను అన్నాడు. మా ఇంట్లో ఏదో ఒకటి, ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ ఏదో ఒకటి స్కిప్ అవ్వాల్సి వచ్చేది, ఏదో ఒకటి కోల్పోయేవాడిని. పెట్టడానికి ఉండేది కాదు, మా అమ్మా నాన్న మంచోళ్ళు, బట్ పెట్టడానికి పేదరికం, కట్టికే పేదరికం. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ అబ్బాయి. తను సిఏ క్వాలిఫై అయింది 2019 లేదా 2020 కరోనా టైంలో పాస్ అయ్యాడు. సో మేబీ 25 ఇయర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయటం 25 లేదా 26. తను సిఏ క్వాలిఫై కూడా ఒక 3-4 ఇయర్స్. నిజం చెప్తున్నాను, నాకేం తను చెప్పి నీకు గుర్తులేదు. తను చెప్తుంటే నేను అంత ఆశ్చర్యపోయాను. నాకేదో ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది. తను నాతో మాట్లాడాడు, నా రూమ్కి వచ్చి మాట్లాడాడు. తను చెప్పినవి అన్నీ కూడా నాకు ఒక ఫ్లాష్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టుంది. అలాంటి ఊరి నుంచి వచ్చాను, అలాంటి కుటుంబం నుంచి వచ్చాను సార్. నా ఏజ్ అప్రాక్సిమేట్లీ 25-26. రీసెంట్గా 3-4 ఏళ్ళ క్రితం సీఏ పాస్ అయ్యాడు. ఇప్పుడు యూకేలో సెటిల్ అయ్యాను సార్ నేను. నా శాలరీ 52 lakhs, 52 లక్షలు. నేనేమంటానంటే వాళ్ళు కదా అదృష్టవంతులంట, అలాంటి అమ్మా నాన్న కదా అదృష్టవంతులంట. మీరు బాగా సెటిల్ అవటమే మీ పేరెంట్స్కి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్. మీరు బాగా సెటిల్ అవటమే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. ఒక సినిమా చూస్తే 3 గంటలు ఉంటుంది ఆనందం, మీరు సెటిల్ అయితే 3 జనరేషన్ ఉంటుంది ఆనందం. మీరు బాగా సెటిల్ అయిపోతారు, మీ అమ్మా నాన్న బాగా సెటిల్ అయిపోతారు, మీ పిల్లలు బాగా సెటిల్ అయిపోతారు, మీ పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోతారు. మా అమ్మా నాన్నకి పెద్దగా సోషల్ స్టేటస్ కూడా లేదు. నేను చదువుకునే రోజుల్లో సోషల్ స్టేటస్ కూడా లేదు మా అమ్మా నాన్నకి. ఈరోజు మా అమ్మా నాన్న ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒక మినీ విఐపి ట్రీట్మెంట్ మా అమ్మా నాన్నకి. వాళ్ళ చుట్టాలందరిలో కూడా మినీ విఐపి ట్రీట్మెంట్. మేము ఏదైనా కాలేజ్ ఫంక్షన్స్కి పిలిచినా కూడా దాదాపు 1000 మంది స్టాఫ్ ఉంటారు మా దగ్గర, ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ. వాళ్ళందరూ కూడా మినీ విఐపి ట్రీట్మెంట్. ఇది కదా మా అమ్మా నాన్నకి మేము ఇచ్చిన గిఫ్ట్. సో చిన్న వయసులో ఉన్నప్పుడు మనం పేరెంట్స్ నుంచి గిఫ్ట్ తీసుకోవాలమ్మా. మీరు పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ నుంచి గిఫ్ట్ తీసుకోకూడదు, మీరే పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలి. మీరు బాగా సెటిల్ అవటమే మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్. చెప్పండి, ఎంతమంది మీ పేరెంట్స్కి గిఫ్ట్ ఇస్తారు? గ్రేట్. డౌన్ హ్యాండ్స్. ఆల్మోస్ట్ 100% మంది మీరు చెయ్యెత్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ దేశానికి మీరు భారం కాకుండా ఉండటమే ఈ దేశానికి మీరు ఇచ్చే గిఫ్ట్. మీరు ఈ దేశానికి భారం కాకుండా ఉండటమే ఈ దేశానికి మీరు ఇచ్చే గిఫ్ట్. అవమానాలు, దీని గురించి మాట్లాడేసి క్లోజ్ చేస్తా. ఏంటవి? అవమానాలు, కష్టాలు, వీటి గురించి మాట్లాడేసి క్లోజ్ చేస్తా. 10,000 రూపాయల జాబ్. ఎంతమ్మా? 10,000 రూపాయలు జాబ్. ఇంటర్వ్యూకి వెళ్తారు, సర్టిఫికేట్స్ పట్టుకొని. ఇచ్చేది 10,000. ఇంటర్వ్యూకి వెళ్తారు, సర్టిఫికేట్స్ పెట్టుకొని. మీరు చదివిన చదువుకి ఆడు అడిగే క్వశ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా చోట్ల జరిగేది ఇదే. ఆ ఇంటర్వ్యూ ఉండేది 1 నిమిషం, దానికోసం మీకు వెయిటింగ్ 1-2 గంటలు వెయిటింగ్. దానికి మళ్ళీ 5-6 చోట్ల తిరగాలి. ఇది కదా అవమానం అంటే. నెలకి 10,000 15,000 రూపాయలతో చెప్పండి, మీరు బతుకుతారా? మీ పిల్లలు బతుకుతారా? మీ భార్య బతికిద్దా? మీ భర్త బతుకుతాడు? ఎంతమంది బతికేస్తారమ్మా ఈ 10,000 రూపాయలతో? అవసరమా అలాంటి లైఫ్? అది అవమానం అంటే. మీకు అది కావాలి అంటే చదువుకునే టైంలో బాగా ఎంజాయ్ చేయండి. మీ మహా అయితే ఏం చేస్తాం తెలుసా? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మహా అయితే అరుస్తారు, తిడతారు, అంతే కదా. టీచర్లు ఏం చేస్తారు? కొడతారు. ఎస్, కరెక్ట్. కొట్టేవాళ్ళు కరెక్ట్ పేరెంట్స్. ఎస్, మనం తప్పు చేస్తుంటే కొట్టేవాళ్ళు కరెక్ట్ పేరెంట్స్. మా నాన్న మా అమ్మ నన్ను బాగా కొట్టారు, అందుకనే మేము ఈ మాత్రాన ఉన్నాం, బుద్ధిగా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడే స్థాయిలో ఉన్నాం. మా అమ్మ నాన్న మమ్మల్ని గాలికి వదిలేసి ఉంటే మేము గాలి బ్యాచ్గా మారేవాళ్ళం. మా అమ్మ నాన్న మమ్మల్ని మందలించారు, కొట్టారు, సన్మార్గంగా నడిపారు, మంచి అంటే ఏంటో చెప్పారు, మంచిగా బతికారు, మాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఒక లైవ్ మోడల్గా ఉన్నారు, రోల్ మోడల్గా ఉన్నారు. సరే, మీ అమ్మ నాన్న అంటే కొడతారు, అరుస్తారు, తిడతారు, ఎట్సెట్రా. అవునా అమ్మా? మీకు నిజంగా అవి పెద్ద అవమానాలు కాదురా. మీ పిల్లలు మీరు ప్రాపర్గా సెటిల్ అయిపోతే పిల్లలు ఎందుకు అన్నా నన్ను అని అడుగుతారు, అది అవమానం అంటే. ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను అని అడుగుతారు, అది అవమానం అంటే. సిద్ధమా? రెడీనా? ఇదేదో 7th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఈ క్వశ్చన్ అడిగేవాడిని కాదు. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ పిల్లలు, మీరు డిగ్రీ పిల్లలు. ఇప్పుడు మీ దగ్గర కూడా మాట్లాడిపోతే ఎలా అమ్మా?
చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ లైఫ్ గురించి ఆలోచించండి. ఎవరో కాదు సమాజం మిమ్మల్ని బాగా 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 ఇబ్బంది పెట్టిద్ది. నేను ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. డబ్బున్న వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టడం అయినా ఓకే, కానీ డబ్బు లేని ఇంట్లో పుట్టడం మాత్రం చాలా పెద్ద నేరం, ఘోరం, కష్టం. ఖచ్చితంగా ఇప్పుడు అలానే ఉంది సొసైటీ. ఎందుకంటే మీకు మంచి మనసు ఉంది, ఎవడు పట్టించుకోడు. మంచి బుద్ధి ఉంది, ఎవడు పట్టించుకోడు. మీకు మంచి యాటిట్యూడ్ ఉంది, ఎవడు పట్టించుకోడు. మీకు మంచి మార్కులు ఉన్నాయి, రెస్పెక్ట్. మంచి డబ్బు ఉంది, రెస్పెక్ట్. సమాజం ఈ రెండింటినే చూస్తుంది. దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నామమ్మా మనం. చదువుకునేప్పుడు మీకు రెస్పెక్ట్ మార్కులు, సెటిల్ అయిన తర్వాత మీకు రెస్పెక్ట్ డబ్బు. దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాం. డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు, ఎట్సెట్రా ఎట్సెట్రా అని మైక్ తీసుకొని చెప్పడం కాదు. ముందు సంపాదించి చూపించండి అంటున్నాను నేను. సర్వీస్ గురించి చెప్పడం గొప్ప విషయం కాదు. ఇప్పుడు మీలో ఎవరు కూడా సోషల్ సర్వీస్ గురించి, సామాజిక సేవ గురించి మాట్లాడుతా అంటే అసలు మైక్ లాక్కుంటా. ఏం లాక్కుంటా? మైక్ లాక్కుంటా. ముందు కూర్చోవయ్యా అంట. ఎందుకంటే తర్వాత ఇద్దరు కానీ డొనేషన్స్, తర్వాత చేద్దాం సామాజిక సర్వీస్. ముందు సంపాదించండి. ముందు మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, అది సర్వీసే. ముందు నిన్ను నమ్మొచ్చిన నీ భార్య పిల్లలను బాగా చూసుకోండి, అది సర్వీసే. ఆ తర్వాత సొసైటీ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ హాల్ కట్టి మనకి ఇచ్చారు, నాగేశ్వర గారు ఫ్రీగా ఇచ్చారు, సపోర్ట్ చేశారు. ఇలానే స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకు ఉంది అవకాశం. సమాజ సేవ గురించి మాట్లాడే అర్హత ఉంది. ఎందుకని? డొనేట్ చేశారని కాదు, సంపాదించి మిగిలింది డొనేట్ చేస్తున్నారు. వాళ్ళకు బాధ్యత ఉంది. తండ్రిగా బాగా చూశారు వాళ్ళ పిల్లల్ని, భర్తగా బాధ్యత ఉంది, తన భార్యని బాగా చూశారు. అందరినీ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగా చూస్తే తర్వాత సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు సామాజిక సర్వీస్ అంటే బాగుంటుంది. మనం మన ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూడం. ఎలా రా నాన్న మనం సామాజిక సర్వీస్, సోషల్ సర్వీస్ గురించి మాట్లాడేది? ఫస్ట్ మీ అమ్మ నాన్న బాగా చూడండి, వాళ్ళని కష్టపడకుండా చూడండి. మీ వల్ల అసలు కష్టపడకూడదు. ఏంటి? మీ వల్ల అసలు కష్టపడకూడదు. అమ్మా నాన్న కన్నీళ్ళు పెట్టచ్చా? మన వల్ల అసలు కన్నీళ్ళు పెట్టకూడదు. అస్సలు మన వల్ల కన్నీళ్ళు పెట్టకూడదు. ఈ కొడుకు పుట్టడం నా అదృష్టం అని మీ అమ్మ అనుకోవాలి. ఈ కూతురు పుట్టడం నా అదృష్టం అని మీ అమ్మ అనుకోవాలి, మీ నాన్న అనుకోవాలి. అది మనం సాధించాల్సినటువంటి ఫస్ట్ సక్సెస్. ఈడు నాకు పుట్టడం నా అదృష్టం అని మీ అమ్మ నాన్న అనుకోవాలి. ఈ అమ్మాయి నాకు పుట్టడం నా అదృష్టం అని మీ అమ్మ నాన్న అనుకోవాలి. అయిపోయిందమ్మా. 10th క్లాస్ దాకా ఏం చేయాలి? బాగా చదువుకోవాలంటున్నారు, తప్పమ్మా. 10th క్లాస్ దాకా బాగా ఎంజాయ్ చేయాలి. ఇంటర్మీడియట్ నుంచి ఏం చేయాలి? బాగా ఎంజాయ్ చేయాలంటున్నారు, తప్పమ్మా, బాగా చదువుకోవాలి. అర్థమవుతుందా మనం ఎంత రాంగ్ ట్రాక్లో ఉన్నామో? స్కూల్స్ అంటే ఆడుకోవాలి, చదువుకోవటం కాదు. బట్ చదువుతున్నాం, విపరీతంగా చదువుతున్నాం. మన కెరీర్ స్టార్ట్ అయ్యేది ఇంటర్మీడియట్ నుంచి. కాలేజెస్ ఇక్కడేమో ఆడుకుంటున్నాం. మనకు నచ్చిన టైంకి వస్తాం, నచ్చిన టైంకి వెళ్తాం. క్లాస్లోనే సెల్ ఫోన్స్ చూస్తాం, క్లాస్లోనే మాట్లాడుకుంటాం, క్లాస్లోనే కబుర్లాడుతాం, నచ్చిన టైంకి వెళ్తాం, ఎట్సెట్రా 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 ఎట్సెట్రా. అదేంటంటే మీరు గొప్ప వాళ్ళు అంటాం. కాదు, మీరు పడిపోతున్నారు. మీరు పతనం, మీ పతనం, అది మీ పతనం. మీరు ఒక్కసారి ఆలోచించండి. బాయ్స్ గర్ల్స్ నా వైపు చూస్తే లాస్ట్ క్వశ్చన్ ఇది. 30 సెకండ్స్లో ముగించేస్తాం. ఓన్లీ 30 సెకండ్స్. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఇంపాక్ట్ టీం అందరూ కూడా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన టైం ఎక్కడ కూడా నేను వేస్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. నేను పిల్లలకి కాస్త ఉపయోగపడే విషయాలు చెప్పాను. మీకంటే నాకు ఎక్కువ అర్హత ఉంది. ఎందుకంటే మీరు ఎవరిని చూస్తారు? యూత్ని చూస్తారు, నేను స్టూడెంట్స్ని చూస్తా. యూత్ వేరు, స్టూడెంట్స్ వేరు. ఎక్కువ ఉంది ఇక్కడ స్టూడెంట్సే. వాళ్ళు చేసే తప్పులు ఏంటో వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఎందుకు తప్పు చేస్తారు? అసలు తెలిస్తే ఎందుకు తప్పు చేస్తారు? అవి చెప్పాలనే ఉద్దేశంతో మీరు పిలవగానే ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పాను. సో చాలా బాగా విన్నారు. నాది లాస్ట్ క్వశ్చన్ అన్నాను కదా, ఒక 30 సెకండ్స్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తే ముగించేద్దాం. బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ అంటే నేను పేరెంట్స్కి చెప్తాను, మీకు కూడా చెప్తాను. బాగా తెలివిగల పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ కాదు అదృష్టవంతులు. ఐ రిపీట్, బాగా తెలివిగల పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ కాదు అదృష్టవంతులు. బాధ్యత గల పిల్లలు కలిగినటువంటి పేరెంట్స్ నిజమైన అదృష్టవంతులు. సో మీకు ర్యాంకులు రాకపోయినా, మార్కులు రాకపోయినా నో ఇష్యూ అమ్మా. చక్కగా ముందు మీ పని బాధ్యతగా ఇష్టంగా చేయండి. తినేటప్పుడు ఇష్టం చూపిస్తామా? సినిమా చూసేప్పుడు ఇష్టం చూపిస్తామా? ఏదన్నా టూర్ వెళ్ళేప్పుడు ఇష్టం చూపిస్తామా? పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇష్టం చూపిస్తామా?
చదువుకునే ఆ 10 గంటలు కూడా ఇష్టం చూపించండి. ఎందుకంటే మన భవిష్యత్తు, మన జీవితం టూర్లో ఉండదు, సినిమాలో ఉండదు, ఫ్రెండ్స్లో ఉండదు, పార్టీలో ఉండదు, టూర్లో ఉండదు. మన భవిష్యత్తు ఓన్లీ చదువులో ఉంటుంది. సో చాలా ఈజీగా మీ భవిష్యత్తును మార్చే ఆయుధం ఉంది. ఏంటో తెలుసా? అది చదువు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి అసలు ఆ స్పీచ్కి మనం ఒక్కసారి నించొని మన ఇంపాక్ట్ స్టైల్లో 1 2 1 2 3 గట్టిగా. రియల్లీ ఎక్స్ట్రాడినరీ స్పీచ్ సార్. అసలు ఇది సార్ ఇక్కడ ఇంపాక్ట్ కాదు, నెల్లూరు గుంటూరు ఇంపాక్ట్ చేస్తే మనకు ఇప్పుడు నాగేశ్వరరావు గారు, కస్తూరి గారు ఎలా సపోర్ట్ చేశారో నెల్లూరు గుంటూరులో సపోర్ట్ చేసింది మాకు మాస్టర్ మైండ్స్ నుంచి సారే. సరే, ఇలా ప్రోగ్రామ్ చేయాలి స్టూడెంట్స్ అనగానే మొట్టమొదటిగా ముందుండేది మాస్టర్ మైండ్ సంస్థ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్ ఎవ్రీ టైమ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆదిగురి టీమ్ టు ఫెలిసిటేట్ అవర్ స్పీకర్. ప్లీజ్ యాక్సెప్ట్ a token of love from impact sir. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు. Rajeshwari ma'am, the persons behind this entire meeting, Kasturi garu, Pawan. చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు. 1 2 1 2 3 సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి